హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్గోట్ అకాడమీ. ఈ రోజు క్లాస్లో మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మరియు పర్సంటేజ్. సో వీటన్నిటి గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? సో మనకు ఎగ్జామ్లో చాలా తక్కువ టైం ఉంటుంది. ఈ తక్కువ టైంలో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేయడానికి మనం టైం అనేది చాలా తక్కువ తీసుకోవాలి. అంటే క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలి. సో మనం వీటన్నిటిలో మనం పర్ఫెక్ట్గా ఉంటే ఇలాంటివి మనము సెకండ్స్లలో ఆన్సర్ చేయొచ్చు. సో ఈరోజు ఈ క్యాలిక్యులేషన్స్ అనేటివి కూడా అంటే అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మరియు పర్సంటేజ్. సో వీటన్నిటిని అంటే విత్ ఇన్ సెకండ్స్లో ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషన్. ఇక్కడ జనరల్గా మనం అడిషన్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? 4+3 అంటే 7, 7+3 అంటే 10. సో ఈ విధంగా రైట్ సైడ్ నుంచి నంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఇక్కడ చూడండి 6+3 అంటే 9, 5+2 అంటే 7. ఓకేనా? రైట్ సైడ్ నుంచి నంబర్స్ని యాడ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 8+6 అంటే 14, ఈ 1 క్యారీ ఉంటుంది. 1+3 అంటే 4, 4+4 అంటే 8, 9+6 అంటే 15. ఓకేనా? ఈ విధంగా మనము రైట్ సైడ్ నుంచి నంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఈ మెథడ్లో చేయడం వల్ల మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా? రైట్ నుంచి నంబర్స్ని లెఫ్ట్ సైడ్కి నంబర్స్ని యాడ్ చేయడం వల్ల ఈ విధంగా ఈ మెథడ్లో చేయడం వల్ల మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో నంబర్స్ని రైట్ నుంచి కాకుండా ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి నంబర్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఏ విధంగా చూడండి 74ని నేను 70+4గా రాస్తున్నా. అలాగే 33ని నేను 30+3గా రాస్తున్నా. ఈ విధంగా ఎందుకు రాస్తున్నాము అంటే మనకు ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ 0 కనుక ఉంటే అప్పుడు అడిషన్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ కూడా సింగిల్ డిజిట్ ఉంది. 4+3 అంటే ఈజీగా చెప్పేయచ్చు 7 అని. ఓకేనా? సో ఈ విధంగా మనము నంబర్స్ని డబుల్ డిజిట్ నంబర్ కాబట్టి నేను 10 మల్టిపుల్స్ లెక్క మార్చుకుంటున్నా. ఇక్కడ 70, 33ని 30గా మార్చుతున్నా. అంటే ఇక్కడ రిమైండర్ 3 ఉంది, ఇక్కడ 3 సపరేట్గా రాస్తున్నా. దీంట్లో 4 ఉంది, సపరేట్గా రాస్తున్నా. ఓకేనా? అప్పుడు 70+30 అంటే 100, 4+3 అంటే 7. ఓకేనా? 70+30 అంటే 100, 4+3 అంటే 7. 100+7 అంటే 107. ఓకేనా? ఈ మెథడ్లో చేయడం వల్ల మనకు క్యాలిక్యులేషన్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి 56ని నేను 50+6గా రాస్తున్నా. ఓకేనా? 10 మల్టిపుల్స్ లెక్క మార్చేసిన. అలాగే 23ని 20+3గా రాస్తున్నా. ఓకేనా? ఇప్పుడు యాడ్ చేయండి 50+20 అంటే 70, 6+3 అంటే 9. ఓకేనా? 70+9 అంటే అప్పుడు 79. 56+23 అంటే 79 వస్తుంది. ఓకేనా? సో మీకు చూపించడానికి నేను ఈ విధంగా రాస్తున్నా. బట్ మనం మైండ్‌లోనే ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి 60+50 అంటే 110 వస్తుంది. 8+7 అంటే 15 వస్తుంది. 110+15 అంటే మనం ఈజీగా చెప్పేయచ్చు 125. ఓకేనా? సో ఈ విధంగా మైండ్‌లో క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి 86+58 ఎంత? 86+58 అంటే ఎంతొస్తుంది? 80+50 అంటే 130, 8+6 అంటే 14, 130+14 అంటే 144. ఓకేనా? ఈ విధంగా మైండ్‌లో మనం క్యాలిక్యులేషన్ చేస్తూ నంబర్స్‌ని చూస్తూనే డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పేయచ్చు. సో దీన్ని కూడా మనం డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పేయచ్చు. 96+48 ఎంత? 96+48 చేస్తే ఎంతొస్తుంది? ఎంతొస్తుంది అంటే 144 వస్తుంది. ఓకేనా? 144 వస్తుంది. 96ని 90+6గా రాయొచ్చు. 48ని 40+8గా రాస్తే 90+40 అంటే 130, 8+6 అంటే 14, అప్పుడు 130+14 అంటే 144 వస్తుంది. ఓకేనా? 938ని 900+30+8గా రాయొచ్చు. 646ని 600+40+6గా రాయొచ్చు. ఇప్పుడు అడిషన్ చేయండి. ఓకేనా? అడిషన్ చేస్తే 900+600 అంటే 1500 అవుతుంది. 40+30 అంటే 70, 8+6 అంటే 14, 70+14 అంటే 84, 1584 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ 1584. ఓకేనా? 900 చూడండి 900 ప్లస్ 30 ప్లస్ 8 646ని 600 ప్లస్ 40 ప్లస్ 6 ఈ విధంగా రాసిన 900 600 అంటే 1500. ఓకేనా? 30+40 అంటే 70, 8+6 అంటే 14. ఓకేనా? 1500 అండ్ ఇక్కడ 70+14 అంటే 84, 1584. నెక్స్ట్ 846, 625 సమ్ చేస్తే ఎంత వస్తుంది? 846కి 625 సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 800+600 అంటే 1400,
40 ప్లస్ 20 అంటే 60, 6 ప్లస్ 5 అంటే 11, ఇక్కడ 70 ప్లస్ 11 అంటే 81, ఇక్కడ ఆల్రెడీ 8 ప్లస్ 6 అంటే 14 అంటున్నాం కదా, 1400 అన్నట్లు. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకు 1471 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 100, 400, 500, 20 ప్లస్ 8 అంటే 100. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 500 ప్లస్ 100 అంటే 600 అవుతుంది. ఇది 6 ప్లస్ 3 అంటే 9. 600 ప్లస్ 9 అంటే 609. ఓకే, 609. నెక్స్ట్ ఇక్కడ చూడండి 648 ప్లస్ 896. 600 ప్లస్ 800 అంటే 1400. 90 ప్లస్ 40 అంటే 130. ఇక్కడ మనకు 1400 ఉంది, ఇక్కడ 130 ఉంది. అంటే 1400 ప్లస్ 100 అంటే 1500 అవుతుంది. ఇంకా 30 ఉంటుంది. 8 ప్లస్ 6 అంటే 14. 30 ప్లస్ 14 అంటే 44 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 1500 ప్లస్ 44 అంటే 1544 అవుతుంది. చూడండి 640 ప్లస్ 8, 648. నెక్స్ట్ 896. 800 ప్లస్ 90 ప్లస్ 6. ఈ విధంగా డివైడ్ చేసిన 600 ప్లస్ 800 అంటే 1400. నెక్స్ట్ 90 ప్లస్ 40 అంటే 130 ప్లస్ 6 ప్లస్ 8 అంటే 14. 1400 ఇక్కడ 100 ఉంది, 1500 అవుతుంది. అలాగే 30 ప్లస్ 14 అంటే మనకు 44 వస్తుంది. అప్పుడు 1500 ప్లస్ 44 అంటే 1544 వస్తుంది. ఈ విధంగా మనం నంబర్స్ని డివైడ్ చేస్తూ అంటే 10 మల్టిపుల్స్ లెక్క మార్చుకుంటూ అడిషన్ చేయడం వల్ల చాలా స్పీడ్గా అవుతుంది. మైండ్లోనే క్యాల్కులేషన్ చేయొచ్చు. మైండ్ క్యాల్కులేషన్ చేస్తూ నంబర్స్ని చూస్తూనే డైరెక్ట్గా మైండ్ క్యాల్కులేషన్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా చేయడం వలన టైం అనేది సేవ్ అవుతుంది. టైం సేవ్ అయితే మనం ఇంకా ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో అడిషన్ చేసిన మెథడ్లోనే సబ్ట్రాక్షన్ కూడా అదే విధంగా చేద్దాం. అంటే రైట్ సైడ్ నుంచి నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయకుండా లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి మనం నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ 58 నేను 50 ప్లస్ 8గా రాస్తున్నాను. అదేవిధంగా -26ని ఇక్కడ -20 -6గా రాస్తున్నాను. సో ఇప్పుడు 10 మల్టిపుల్స్ లెక్క మార్చేసిన నేను. ఓకేనా? 50 నుంచి 20 తీసేస్తే 30. అలాగే 8 నుంచి 6ని తీసేస్తే 2 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ రాస్తున్నాను. 30 ప్లస్ 2 అంటే 32. అప్పుడు 58 మైనస్ 26 ఎంత అంటే 32. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 66 మైనస్ 35. 66ని నేను 60 ప్లస్ 6గా రాస్తున్నా. 35ని -30 -5గా రాస్తున్నా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. 60 నుంచి 30 తీసేస్తే 30 వస్తుంది. అలాగే ఇక్కడ ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది. ప్లస్ రాస్తున్నా. 6 - 5 అంటే 1. అప్పుడు 30 ప్లస్ 1 ఎంత అంటే 31. అంటే 66 నుంచి 35 తీసేస్తే 31 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి 81 - 19. 80 నుంచి 10 తీసేస్తే ఎంత వస్తుంది? 70. సో ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. అంటే 9 - 1 అంటే 8. ఓకేనా? ఇక్కడ 70 - 8 అంటే ఎంత వస్తుంది? 62. చూడండి 80 ప్లస్ 1 81 -19ని నేను -10 -9గా రాస్తున్నా. ఓకేనా? 80 నుంచి 10 తీసేస్తే 70. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నా. 9 - 1 అంటే 8. అంటే 70 - 8 అంటే 62. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 70 - 50 అంటే 20. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. 8 - 4 అంటే 4. ఓకేనా? ఇప్పుడు 20 - 4 అంటే ఎంత? 16. సో దీనికి ఆన్సర్ 16 వస్తుంది. చూడండి 70 ప్లస్ 4 58ని -50 -8గా రాస్తున్నా. 70 - 50 అంటే 20. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. 8 - 4 అంటే 4. 20 - 4 అంటే 16. అదేవిధంగా ఇక్కడ చూడండి 386 - 128. ఆన్సర్ మనకు డైరెక్ట్గా చెప్పండి ఇక్కడ 258. ఓకేనా? 258 వస్తుంది. 300 నుంచి 100 తీసేస్తే 200 వస్తుంది. అలాగే 80 నుంచి 20 తీసేస్తే 60 వస్తుంది. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. 8 - 6 అంటే 2. అంటే 60 నుంచి 2 తీసేస్తే 58. ఇక్కడ 200 ఉంది మనకు. 200 ప్లస్ 58 అంటే 258. నెక్స్ట్ ఇక్కడ చూడండి 462 నుంచి 258ని తీసేస్తే ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 462 నుంచి 258 తీసేస్తే మనకు ఇక్కడ 204 వస్తుంది. ఓకేనా? 400 నుంచి 200 తీసేస్తే 200. ఓకేనా? ఇక్కడ 60 నుంచి 50 తీసేస్తే 10.
ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. 8 - 2 అంటే 6 వస్తుంది. 10 - 6 అంటే 4. ఓకేనా? ఇక్కడ 200 ప్లస్ 4 204. నెక్స్ట్ అదే విధంగా ఇది చూడండి. 511 - 386 ఆన్సర్ ఎంత వస్తుంది? టక్‌మని చెప్పేసేయండి. 511 నుంచి 386 తీసేస్తే ఆన్సర్ మనకు 125 వస్తుంది. ఓకేనా? 500 నుంచి 300 తీసేస్తే 200. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. 80 - 10. 80 - 10 అంటే 70 అంటే -70. ఇక్కడ 6 - 1 అంటే 5 -5. -70 -5 అంటే -75. 200 నుంచి -75 తీసేస్తే మనకు ఆన్సర్ 125 వస్తుంది. అప్పుడు 511 నుంచి 386 తీసేస్తే ఆన్సర్ 125 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 641 - 186. 641 - 186 తీసేస్తే ఎంత వస్తుంది? 600 నుంచి 100 తీసేస్తే 500 వస్తుంది. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. 80 - 40 అంటే 40. 6 - 1 అంటే 5. అంటే ఇది కూడా మైనసే, ఇది కూడా మైనసే. అంటే -40 - 5 అంటే -45. ఇక్కడ 500 నుంచి 45 తీసేస్తే ఎంత వస్తుంది? 455. 600 ప్లస్ 40 ప్లస్ 1. ఇక్కడ నెక్స్ట్ 100. నెక్స్ట్ -80. ఇక్కడ కూడా -6. సో 600 నుంచి 100 తీసేస్తే 500. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. 80 - 40 అంటే 40. -6 ప్లస్ 1 అంటే -5. సో ఇక్కడ 500 నుంచి మనం 45 తీసేస్తే 455 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 445 - 241 ఎంత వస్తుంది? డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయండి. 204 వస్తుంది. 204. చూడండి 400 నుంచి 200 తీసేస్తే 200. ఇక్కడ 40 ఉంది. ఇక్కడ 40 ఉంది. +40 - 40 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది. 5 - 1 అంటే +4 వస్తుంది. 200 + 4 అంటే 204.